ఏది చెప్పమ్మా. అబ్బా ఉండండి. ఏమిటి అప్పుడే అలసిపోయావా? కాఫీ కావాలండి. కాఫీయా? టిఫిన్ అక్కర్లేదు? నీరసంగా ఉందండి. నీరసం నీక్క తల్లి, నాకు లక్షలు ఖర్చు పెట్టి కొత్త ముఖం భయం లేకుండా పిక్చర్ తీస్తున్నానే. డైలాగ్ చెప్పమ్మా, ముందు డైలాగ్ చెప్పు. అందులో నాకు ఇచ్చేది ఎంతలేండి? హాయ్ రాజ్, ఇస్తాం తల్లి ఇస్తాం, ముందు డైలాగ్ చెప్పు. చూడు, నువ్వు ఒకరిని ప్రేమించావన్నమాట. చూపేటి మీకెలా తెలుసండి? అమ్మా నీ సొంత వాళ్ళ కదమ్మా నా కథ. నా కథలో హీరోని ప్రేమించావు, హీరో వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? సిగ్గేసి మొహం కప్పుకుంటాను సార్. చేతులు కాదు, ఒక పెద్ద చాట తీసుకొచ్చి కప్పేసుకో, అప్పుడు బాగుంటుంది. పోండి సార్, తప్పైతే చెప్పాలి కానీ ఇలా ఏడిపిస్తే ఏడుస్తుంది ఎలాగుంది, తర్వాత ఏడుతుంది కానీ. చూడమ్మా కొంచెం వయ్యారంగలాగా పడుకో. చూడమ్మా, జోల పాడమంటావా? వయ్యారంగా పడుకోమంటే అలాగా. సరి కూర్చో. ఎలాగండి? కొంచెం వయ్యారంగా కూర్చోవాలమ్మా. సరి కూర్చో. అదేంటి అలా బీసిపోతా? అలాగా వయ్యారం అంటాను. చూడు, కొంచెం ఫ్రీగా అలాగే కూర్చోవాలి. ఫ్రీగా అంటే డబ్బు ఇవ్వరా అండి? హాయ్ రా, ఇస్తాం తల్లి, డబ్బిస్తాం. కానీ కొంచెం చూడు, వయ్యారంగా అంటే అలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి. అదేమిటి, సరిగా కూర్చోమ్మా. అక్కడ పెట్టు, ఈ చెయ్యి అక్కడ పెట్టు. సరిగా నడు, అడి తిరుగు, అడి తిరుగు. నవ్వు. అయ్యో అదే నవ్వు, కొంచెం ఫ్రీగా నవ్వమ్మా. ఓహో ఓహో ఓహో, కరెక్ట్ కరెక్ట్. ఏది ఇప్పుడు చెప్పు చెప్పు. అయ్యో ఇదేమిటమ్మా ఏదో తెలుస్తున్నట్టు? అయ్యో ఇదేమిటమ్మా కుర్తులో పడ్డాలకలాగా? చూడమ్మా బాగా చెప్పు చెప్పు. అయ్యో ఏదో తలుపు కొడుతున్నట్టు ఇదేమిటమ్మా? చూడు, కొంచెం గట్టిగా చెప్పు చెప్పు చెప్పు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నువ్వు నాకే చూస్తుంటే నేను ఈ లోకాన్ని మర్చిపోతున్నాను. అయ్యో లోకాన్ని మర్చిపోతాను ఎలాగా చెప్పడం? ఏదో ఎక్కడ చెప్పినట్టు. ఎలాగండి? చూడమ్మా బాగా చెప్పాలి. సరే కూర్చో. ఈ పమిటేట అసలు సరిగా వేసుకును. సరిగా సరిగానే వేసుకుంటాను. వేసుకున్నా. అడుగురు అడుగురు. కొంచెం పైకి కొంచెం ఇప్పుడు చెప్పు. కొంచెం మెత్తగాను. హే డాడీ, కమాన్ కమాన్. మంచి పొట్టులో వచ్చావు, కమాన్ రా. వస్తానుండు, కమాన్ లైలా. ఏమన్నా? ఏమిటి ఏం పని ఇది? ప్రేమ గట్టి రిహార్సల్ చేస్తున్నాం. లైలా లైలా కమాన్. పెద్ద ప్రొడ్యూసర్ వచ్చాడు. రే నా పరువు అంతా గంగలో కలిపేస్తున్నావురా. పరువు ప్రతిష్టలు తర్వాతేనన్నా. రేపు పొద్దున్న నా పిక్చర్ బజారం పడినాయి. సరే గాని మేము ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు? నాకేమిట్రా, ఊరంతా కోడేకొస్తుంది. బుచ్చబ్బాయి గారు కొడుకు దేన్నో వేసుకుని ఊళ్ళంతా పడ్డాడు అని. ఇక పేపర్లో పడవే తరువాయి. పడుతుంది నాన్న, రేపు ఆదివారం సినిమా సెక్షన్ లో పడుతుంది. నేనే రాసి పంపించాను. గాడిదా అన్న, హీరోయిన్ ముందు గాడిద గిడిదానుకో, నేను డైరెక్ట్ అన్నాయి. నమస్కారం అండి. ఎవతా నువ్వు? చెప్పానుగా, మన హీరోయిన్ న్యూ ఫేస్, కొత్త ముఖం. పాపం 16 ఏళ్లు కథానాయకుని ప్రేమించిన తర్వాత చివరికి వాడు చెల్లి అనేస్తాడు. 60 పీడియల మ్యూజిక్, ప్రపంచం అంతా గిర్రని తిరిగే షాట్ ఒక్కడేస్తాను. లెంపకాయ కొట్టానంటే నీ బుర్ర గిర్రమని తిరుగుతుందిరా. నీకెందుకురా ఈ కర్మ? ఎవరివే నువ్వు? తండ్రి కొడుకుల్ని మాట్లాడుకునేవా? ముందు పడిపో. సరే రా, నేను వెళ్తాను గానీ రేపు మా ఇంటికి కారు పంపించు. సరే లేలా, ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ జరుగుద్ది. సరే అలాగే. పదరా ఇంటికి. అగ్రిమెంట్ రాస్తున్నా. ఎరా బాగున్నావా? వచ్చేందుకు థ్యాంక్స్ రా. ఏడ్చాలేరా, నాకు థ్యాంక్స్ ఏమిటి? ఎంత మాటరా నాన్న. నాన్న? ఈ నాన్న ఎక్కడ పెట్టావురా? అదొక పెద్ద కథలేరా నాన్న. టూకీగా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రేమలో పడ్డాం. వాట్ వండర్ఫుల్. అయితే ఏమిట్రా, కథ ఏమైనా అడ్డం తిరిగింది ఏమిటి? పెళ్లి దగ్గర అడ్డం తిరిగింది. పిల్ల తండ్రి ఒక లక్షాధికారి, ఈ భిక్షాధికారికి పిల్లనివ్వనంటాడు. అందుకని ఇచ్చేటట్టు చేయాలరా నాన్న. నేనా? అదెలాగురా? ఎలాగంటే నేను ఒక కోటీశ్వరుని అయితే ఆ లక్షాధికారి మన కాళ్ల బేరానికి వస్తాడు. ఒరే, నీ మొహంలా ఉందిరా నీ ప్లాన్. కాదురా నాన్న, నీ మొహం. ఈ అందమైన మొహానికి ఒక చక్కటి గడ్డం మీసం తగిలించి నువ్వు కోటీశ్వరుడు అయితే, ఆ కోటీశ్వరుడి కొడుకుని నేనైతే, నేను నిన్ను నాన్నని పిలిస్తే ఇక చూడు నా రంగా. వాట్ కాదురా నాన్న, నా కోసం 2 రోజులు నాటకం ఆడరా. చచ్చా, నీకైనా మతిపోయింది ఏమిట్రా? డాడీ. అరే ఒరేయ్,
1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 అబద్ధాలు దాటకుండా చూచే పూచి నాది. మరీ ఇంత పెద్ద అబద్ధమా? ఒరేయ్, మారువేషం వేసుకుని మోసం చేయడం ఎంత నేరం నీకు తెలుసా? ఒరేయ్, ఇది మాత్రం డబ్బు కోసం 2 యువత యువకుల జీవితాలు నాశనం చేయడం, 2 ప్రేమికుల్ని చిత్రహింస పెట్టడం నేరాలు కావా? వీటిని ఏ సంఘం, ఏ చట్టం, ఏ కోర్టు శిక్షించవే? ఏ చెప్పరా, చెప్పు. మీ చట్టభీతి, సంఘభీతి ఏమైనా ఏ గంగలో కలిచాయి? ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్, వన్స్ మోర్. పోరా, నా ప్రేమంటే మీ అందరికీ వేళాకోళంగా ఉంది. ఊరికే అన్నాలేరా, ఇంతలోకి అలగాలేమిటో చిట్టి నాయన. చెప్పు, నీ ప్లాన్ ఏమిటో చెప్పు. ఒరే డాడీ, అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు కారెక్కు. సరే పద. ఒరేయ్, ఇంతకీ ఆ డొక్కు కదులుతుందా? ఇది మన ప్రేమరథన నాన్న, ఇది కదిలితే ఆగదు. అయితే కానీ కానీ. పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.